ఆదివాణి. ఓకే, ఆదివాణి అనేది ఒక ఏఐ టూల్ అన్నమాట. ఇది ఏంటి, ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 461 ట్రైబల్ లాంగ్వేజెస్, మనకి 461 ట్రైబల్ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి టూల్ అన్నమాట. ఇటు రెగ్యులర్ ఇంగ్లీష్ నుంచి వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేట్ చేసేటువంటి టూలే ఆదివాణి. ఓకే, దీన్ని ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకే, ఏదైతే అంతరించిపోతున్నటువంటి ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడం కోసము, అదేవిధంగా గవర్నెన్స్లో, పాలనలో లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉందో, భాష అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక అనుసంధానకర్తగా నిర్వహించేందుకు అని చెప్పేసి ఈ ఆదివాణి అనే టూల్ని తీసుకురావడం జరిగింది. సో సింపుల్గా ఆదివాణి దేనికి సంబంధించిందంటే ఏఐ ట్రాన్స్లేటెడ్ టూల్ ఫర్ ది ట్రైబల్ లాంగ్వేజెస్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్లేటెడ్ టూల్ అండి. ఓకే, ఏంటి, ట్రైబల్ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, చూద్దాం దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, బ్రిడ్జెస్ లింగ్విస్టిక్ డివైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గ్యాప్స్ ఉంటాయి కదా, బేసిక్గా మనకి పాలనాపరమైనటువంటి జీవోస్ కానీ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కానీ ఐదర్ అఫీషియల్ లాంగ్వేజెస్లోనే ఉండడం జరుగుతుంది, లోకల్ లాంగ్వేజెస్లో చాలా తక్కువ. సో అలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎంపవర్ 461 ట్రైబల్ లాంగ్వేజెస్, అదేవిధంగా సేఫ్గార్డ్స్ 81 వల్నరబుల్, అదేవిధంగా 42 క్రిటికల్లీ ఎండేంజర్డ్ ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోకుండా ఉండేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఓకే, మరి ఈ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారు అంటే ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలానీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి నవ రాయ్పూర్, అదేవిధంగా ట్రైస్. ఓకే, వీళ్ళు ఈ టూల్ని డెవలప్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఏమేమి వాడారు, టెక్నాలజీ ఏం వాడారు అంటే ఇండిక్ ట్రాన్స్ 2 అని, నేషనల్ లాంగ్వేజ్ మల్టీ లాంగ్వేజ్ బిల్డింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం జరిగింది. సో మరి ఈ టూల్ దేనిగా పనిచేస్తుంది అంటే టెక్స్ట్ అండ్ స్పీచ్ ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ ఇస్తే ట్రాన్స్లేషన్ చేస్తుంది, అదేవిధంగా స్పీచ్ ఇచ్చినా ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఆప్టిమల్ కంటెంట్ రికగ్నేషన్ కూడా చేయడం జరుగుతుంది, టెక్స్ట్ టు స్పీచ్ని కూడా చేయడం జరుగుతుంది. బైలింగ్వల్ డైరెక్షన్ డిక్షనరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కల్చరల్ రిపోజిటరీస్ ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆప్టిమల్ కంటెంట్ రికగ్నేషన్, అదేవిధంగా టెక్స్ట్ నుంచి స్పీచ్కి కూడా కన్వర్ట్ చేయగలదు. ఓకే, సో మరి దీంట్లో భాగంగా ప్రధానంగా ఏ లాంగ్వేజెస్ కనుక చూసుకున్నట్లయితే సంతాలి, ఒడిస్సా, బిల్ మధ్యప్రదేశ్, ముండారి, అదేవిధంగా గోండి భాషలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కుయి, గారో అండర్ డెవలప్మెంట్లో ఉండడం జరిగింది.